ఈ బీసీ జనగణనతో పాటే బీసీ గణన కుల గణన అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రకటించిండు. దీని మీద బీజేపీలు ఒక రకంగా, కాంగ్రెస్లు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇక బీసీ గణన చేసిండు, కులగణన చేసిండు రేవంత్ రెడ్డి, అదంతా ఉత్తముచ్చటే. ఇప్పుడు బీజేపీ చేస్తుంది, దీంట్లో తప్పులు దొరుకుతాయి. ఈ బీజేపీ చేసిన తర్వాత కోట్లు పెట్టి వేసిన రేవంత్ రెడ్డి కష్టం వృధానే కదా, ఆ ఖర్చులు బూడిదెప్పాలే కదా, రేవంత్ రెడ్డి అనవసరంగా చేసిండు, అది చేసి కూడా వేస్టే, ఇక బీజేపీ చేసేదే కరెక్ట్ అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు విషయం ఇక్కడ ఏంటంటే, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ కులగణన చేయకపోతే సురుకు ముట్టకపోవు నరేంద్ర మోడీకి, సోయి రాకపోవు నరేంద్ర మోడీకి. ఈ రాష్ట్రంలో కులగణన చేయకపోతే దేశంలో కులగణన చేసే అవకాశమే లేదు. తెలంగాణలో కులగణన చేసిరు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కులగణన చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో బీసీలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ వైపు పోయే ప్రమాదం ఉందో, బీజేపీని దూరం కొట్టే ప్రమాదం ఉంది తెలంగాణలో. కాబట్టి ఇది ఈ ఇంపాక్ట్ అంతా దేశవ్యాప్తంగా పడుతుంది. బీసీలంతా బీజేపీకి దూరం అవుతారు. అది గమనించినటువంటి మోడీ సర్కార్ బీసీ గణన చేయాలని అంటుంది.